ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో టర్పలిన్ కప్పడానికి వెళ్ళినటువంటి రైతు అకాల వర్షానికి గోడకు కాపాడుకోవడానికి గోడ దగ్గరికి వెళ్ళారు. ఆ గోడ అనుకోకుండా కూలిపోవడం వల్ల తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. ఇంకొక చోటనేమో ఇంకో ఇద్దరు చనిపోయారు. ఆ విధంగా ఈ రోజు జిల్లాలో 4 చనిపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్లాన్ చేయాలనుకోవడం అనేటువంటి జరిగింది. ఆ నేపథ్యంలో కలెక్టర్ గారు ఇక్కడికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా నేను ఇక్కడికి వచ్చినాను. దీనికి సంబంధించి కలెక్టర్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే వీరు మాకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎక్స్గ్రేషియో చెల్లించాలని చెప్పేసి కోరినారు. అట్టి విషయాన్ని కలెక్టర్ గారు కూడా నాకు ధృవీకరించినారు. నేను గవర్నమెంట్ కు తప్పకుండా పంపి వాళ్ళకి రికమెండ్ చేస్తాను, వారికి న్యాయం అయ్యేటట్టు కూడా సిఎస్ గారితో మాట్లాడి న్యాయం అయ్యేటట్టు చేస్తానని చెప్పేసి కూడా తెలిపినారు. అట్టి విషయాన్ని వచ్చి ఈ రోజు నేను ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఈ పంపించిన తర్వాత ఇటు కాపీని కూడా ఇక్కడ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేసి ఈ విషయాన్ని నా తరఫున కూడా నేను వారికి న్యాయం చేయటట్టు చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళకు కూడా తెలియదు. వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానివ్వండి, వరి ధాన్యంతో పాటుగా మొక్కుతున్నా కానీ శనిగే కానీ జొన్న కానీ ఏదైనా కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కూడా సేకరింపజేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పండి. వాస్తవం ఎగ్జాక్ట్లీ దిస్ డే 6th May ఆనాడు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్ముతారో అని చెప్పని, గాంధీ కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారు నోటంటే చెప్పినట్టు నమ్ముతారు అని చెప్పని వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానివ్వండి మద్దతు ధర కల్పింప చేయడంతో పాటుగా 500 రూపాయల బోనస్ కల్పించేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. దాంతో పాటు ఏదైతుందో అంతరు బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు పెట్టుబడి కింద 10,000 రూపాయలు కల్పిస్తున్న ఎకరానికి. వీళ్ళు 10,000 రూపాయలు సరిపోవటం లేదు, కాంగ్రెస్ అధికారానికి వస్తే మేము 15,000 ఇస్తామని చెప్పండి. ఆ 15,000 కాదుగా అసలు 10,000 దిక్కు లేదు. 3 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పండి. 3 పంటలు ఎగ్గొట్టిండు. వీళ్ళు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినట్టయితే పంటల బీమా పథకం అమలు తలబెట్టి ఏది ఇస్తుందో దాంతో రైతులు ఆదుకుంటామని చెప్పన్నారు. అంతవరకు అమలు అవుతున్నటువంటి ఒక రైతు బీమా అమలు చేయడంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి అంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ వస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పండి. 2 లక్షలు కాదు కదా, అందులో సగం కూడా చేయలేదు. ఇవన్నీ బోన్ ఏదైతుంది వాళ్ళు రోజుగా సంఘటన మన లక్ష్మీపేట ప్రాంతం లోపల నాగరాజు రైతు ఏదైతున్నదో పాపం నేను రోజు కింద పొలం కోసి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ కళ్ళంలో వచ్చింది. సరిగ్గా 8 రోజులు 10 రోజుల క్రితం మీద తూకం ఇచ్చింది. తూకం వేసిన తర్వాత 24 గంటల దాన్ని మిల్కు తరలించాలి. ఆయన కొడుకు ఏదైతుందో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇలా ఈ కళ్ళలలో ఈ ధాన్యం దాని తూకం వేయడానికి తండ్రికి తోడు ఉండడానికి ఆ కొడుకు వచ్చింది. 8 రోజులైనా కానీ తరలించలేకపోవడంతో ఏదైతుందో నిన్న అకాల వర్షం రాత్రి మేఘా దీన్ని ఏదైతుందో జోకిన ధాన్యాన్ని కాపాడుకుంటానికి ఏదైతుందో తండ్రి కొడుకు ఇద్దరు కవర్లు కప్తో చెప్పి పోతే దురదృష్టం ఆ గోడ కూలి ఆ ఇద్దరు చనిపోయినారు. ఇంకొక ఆడ కూడా ఇంకొక 2 రైతులు చనిపోయారు. ఆడ 20 రోజులైనా కానీ వరిదాన్ని తూకం వేయప్పుడు అక్కడ 2 చనిపోయారు. ఇది ఏదైతుందో కేవలం ప్రకృతి వైపరీత్యం గోడ కూలుతో కాదు, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యము, అధికార నిర్లక్ష్యము. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతున్నదో వాస్తవంగా వరి ధాన్యం అనేది జాత్యం చేస్తే రైస్ మిల్లర్ కు అడ్డికి పావు సేరుకు అమ్ముకుంటారు. సరైన సమయంలో తూకం వేస్తే ఎట్లీలు గెట్టే మద్దతు ధర వస్తుంది. అది 2 కిలోలు 3 కిలోలు అదనంగా తూకం అనేది అదొక అంశం అయిపోయింది. దానితో అసలు తూకం వేయకుంటే ఈ అడ్డికి పావు రైస్ మిల్లర్లు ఏదైతున్నదో 1700 1800 అమ్ముకుంటే రైతు దగా పడిపోతున్నాడు. కేవలం రైస్ మిల్లర్తో కుమ్ముక్కై స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధినేతలు ఏదైతుందో ఇంకో ఈ కార్యక్రమం చేస్తుంది. ఇవాళ 4 ప్రాణాలు ఉసురు పోసుకుంటుందని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మరి ఇవాళ రైతు ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ఒకవైపు రైతు వారోత్సవాలు అంటారు. మరి రైతు వారోత్సవాలు ప్రజాపాలన అని చెప్పంటే అందులో ధాన్యం సేకరణ భాగం అయితే కదా మాకు తెలియదే అని చెప్పంటారు. రైతు వారోత్సవాలు ప్రజాపాలన అంటే ధాన్యం సేకరణ అందులో భాగస్వామ్యం అవుతుంది. మీరు ధాన్యం సేకరణ దృష్టి కేంద్రీకరించకుండా ఎంతో మిల్లలతో కుమ్ముక్క ఏదైతుందో మరి రాజ్యం చేస్తా అని చెప్పంటే ఇది ప్రజాపాలన కదా, ప్రజా వంచన పాలన చెప్పండి. ఉదయంకి వెళ్ళి పాపం తల్లిని చూస్తుంటే నిజంగా కూడా ఒకవైపు భర్తను కోల్పోయింది, ఇంకోవైపు కన్న కొడుకును కోల్పోయింది.
శవాలు పక్కన పెట్టుకొని ఏదైతుందో నాకు న్యాయం చేయండి, నా కుటుంబాన్ని ఆదుకోండి, నన్ను సాదే తండ్రి నా భర్త పోయిండు, నా కొడుకు పోయిండు, నా పరిస్థితి ఏంటని చెప్పి ఆమె రోధిస్తూ రోడ్డు మీద కూర్చుంటే మిత్రుడు దివాకర్ రావు గారు మరి నిజంగా కూడా పొద్దుటికి వెళ్ళి చెప్పంటారు, మరి విజిత్ కానీ అందరూ కూడా చెప్పంటారు. నేను ప్రభుత్వం స్పందన లేదు. ఇవాళ ఇప్పుడు ఏదైతుందో డీసీపీ గారు వచ్చినాక అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి ఏదైతుందో నాది మేము తప్పకుండా అమ్మాయి న్యాయం చేయడానికి ఒక్కొక్కరికి చనిపోయిన కుటుంబ మృతులకు 50 లక్షలు మేము ప్రభుత్వం మంజూరు అయ్యేటట్టు కలెక్టర్ గారితో రికమెండ్ చేపిస్తాము, సిఎస్ గారితో మాట్లాడిపిస్తాము. తప్పకుండా 50 లక్షల రూపాయలు మంజూరు ఇప్పించడానికి మా బాధ్యత అని చెప్పిన వారు పేర్కొన్నందుకు ఇవాళ మరి ఈ అమ్మాయి ఏదైతే కొంత ఓదార్పు అమ్మాయికి ఏదైతే కుటుంబం నిలుపుకోవడానికి తోడ్పడుతున్న భావనతో ఏదైతుందో మేము కలెక్టర్ గారు మరి వాళ్ళ వారి పేర్కొన్న మాట నిలబెట్టుకొని కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పినటువంటి భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా కానీ పార్టీ పరంగా కేటీఆర్ గారు ఏదైతుందో కేటీ రామారావు గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు దివాకర్ రావు గారు విజ్ఞప్తి మేరకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా లభింపజేసినటువంటి ఒక ఆర్థిక సహాయం అందింపజేయడంతో పాటుగా పార్టీ పరంగా కూడా కేసీఆర్ గారి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి సూచనల మేరకు కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతుందో వెంటనే నలుగురు చనిపోతే నలుగురికి తలా 5-5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తలా 5-5 లక్షలు 20 లక్షల రూపాయలు నలుగురు మంజూరు చేయడం జరిగింది. వారు వీలు చూసుకొని వీలుంటే వారే వస్తారు వారం లోపల, వారు వీలు లేకున్నట్టయితే దివాకర్ రావు గారి ద్వారా ఏదైతుందో అవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైనా రైతు అంగానికి అండగా నిలవడం బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పండి. రైతాంగానికి అండగా నిలవడం బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. కేసీఆర్ యొక్క ఆలోచన విధానం దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పంటే అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన చెప్పక తప్పదు చెప్పంటున్నా. ఏదైనా కానీ ఇవాళ 8 గంటలు ఇవాళ మరి అందరూ కూడా మిత్రులు రైతు సోదరులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా రైతు సోదరులందరూ కూడా చెప్పంటుంటే రాజకీయాలకు అతీతంగా ఈ అమ్మాయికి సంఘీభావంగా అండగా నిలిచి అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సహకరించడానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ 15 రోజుల కింద మేము కల్లాలు విజిట్ చేసి త్వరగా ఈ వడ్లు లిఫ్ట్ చేయాలి, ఇబ్బంది పడతారు అనే మాట మొదలు చెప్పుకుంటారు. గతంలో అయితే మే 6 నాటికి 60% లిఫ్ట్ అయ్యేది. వాస్తవంగా ఈ నాటికి లిఫ్ట్ అయ్యేది జస్ట్ 5%. ఇలా లిఫ్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఒక రకంగా అధికారుల నిర్లక్ష్యం, చెప్పినా పట్టించుకోలేదు, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోలేదు, ధర్నా మొన్న కూడా పెద్ద ధర్నా చేసినా కూడా పట్టించుకోలేదు. ఏ ఒక్కరోడు ఈవెన్ కలెక్టర్ గారు ఏ కళ్ళం విజిట్ చేయలేదు, ఈవెన్ ఇంకా కింది అధికారులు విజిట్ చేయలేదు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ ఏ కళ్ళం కూడా కొబ్బరికాయ కొట్టలేదు. దీనిలో ఉద్దేశం వల్ల వేరే ఎలిగేషన్ కాదు. ఉద్దేశం వల్ల ఏం చేశారంటే ఇలా 40 కిలోలకు 3 కిలోలు 4 కిలోలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్. దానివల్ల కొంత ఇంకా పెట్టద్దు అని అంటున్నారు. దానికి ఏమైంది, అక్కడ 3 కిలోలు 4 కిలోలు పెట్టిన 10 కిలోలు, ఏది ఒక క్వింటల్ 10 కిలోలు. దీనికి కోను గతంలో ఒక బ్యాగు మహా ఎక్కువైతే కిలో వేశారు. దీని తోడు ఒక్కొక్క బస్తాకు 2 రూపాయలు అడుగుతున్నారు లారీలో. ఎట్లా అడుగుతారండి? ఇది ఎంత అన్యాయం అండి? ఇది దోపరికం కాదా? ఇది దోపిడీ కాదా? ఈ దోపిడీని ఎవరు నివారించాలి? కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు నివారించాలి. ఎందుకు నివారించలేడు? ఎందుకు కళ్ళ ఓపెన్ చేయలేదు? కారణం వల్ల అన్ని రైస్ మిల్లు, నాట్ ఓన్లీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ, ఈవెన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ప్రతి రైస్ మిల్లు సీఎంఆర్ విషయంలో కల మేలు చేయడానికి ఒక్కొక్క రైస్ మిల్లుకి 8 లక్షలు, అన్ని రైస్ మిల్ దగ్గర ప్రేమ్ సాగర్ 5 లక్షలు తీసుకున్నాడు. ఇది 100% కరెక్ట్. కాబట్టి ఆయన ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఎక్కడ బస్తా దక్క ఎక్కువ అనడానికి వీళ్ళు ఆయన ధైర్యం లేకుండా పోయింది. దీనికి కారణం ఆయన కూడా ఇలా ప్రధానమైన కారణం. అదే 3 కిలోలు పెట్టకపోతే ఇప్పటికీ లిఫ్ట్ అవుతుండే, అదే బ్యాగ్ 2 రూపాయలు అనకపోతే ఇప్పటికీ లిఫ్ట్ అవుతుండే. వాళ్ళు అంటే మేము పైసలు ఇస్తాము, మేము పైసలు తీసుకోవాలి, డబ్బులు రైస్ మిల్లు ఇచ్చిన తర్వాత డబ్బులు వసూలు చేయరా? అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత న్యాయంగా పోవాల్సిన బాధ్యత ఆయన దోపరికానికి, ఆయన దోపిడికి రైస్ మిల్ దగ్గర వసూలు చేయడానికి ఎలా ఇవన్నీ 4 కిలోలు 3 కిలోలు బస్తా 2 రూపాయలు పెట్టారు. తక్షణమే ఆయన మీద కూడా విచారణ జరిపి ఇలా ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ పెట్టండి, ప్రేమ్ సాగర్ డబ్బులు తీసుకుంటే ఆయన మీద కూడా శిక్ష చేయాలి, ఆయన మీద కూడా చర్య తీసుకోవాలని చేస్తున్నాం. ఈ సంస్థ అధికారులు కూడా నిర్లక్ష్యానికి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం. ఈ సందర్భంలో అన్యాయం జరిగింది. భర్తను తీసుకురాలేరు, కొడుకుని తీసుకురాలేరు. ఈ సందర్భంలో పొద్దున్న నుంచి జీవన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎంతో బాధ ఉంది. అందరు ఇక్కడ రైతులు, మేము పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ కండ లేకుండా రైతు కండతో మేము వచ్చాము.
ముఖ్యం మన జీవన్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా కేటీఆర్ గారి విషయం తెలియపరుస్తానే ఈ కుటుంబాలకు ఆదుకోవాలని ఒక్కొక్క కుటుంబానికి పార్టీ పరంగా 5 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వారే స్వయంగా కేటీఆర్ గారు వచ్చిస్తారు. ఏదేమైనా ఎంత మేము సాయం చేసినా 50 లక్షలు కలెక్టర్ అన్నారు. కలెక్టర్ మాట నిలబెట్టుకోవాలి, డీసీపీ గారి మాట నిలబెట్టుకోవాలి, అది జేసీ గారి మాట నిలబెట్టుకోవాలి. రికమెండ్ చేసినట్టు కాదు, ఖచ్చితంగా పైసలు తెచ్చి వీళ్ళ చేతిలో పెట్టినప్పుడే వాళ్ళకు ఒక నిబద్ధత ఉంటుందని మేము డిమాండ్ చేస్తాం.